అండి, నమస్తే. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు మహిళల గురించి ఏమైనా చెప్తారా? కొన్ని వాక్యాలు. సుకుమారి, అచ్చుగట్ల పాలకొల్లు, ముఖదారమ్మ అమ్మవారి లలితా మండలి సభ్యురాలు. మహిళ అంటే శ్రీశక్తి స్వరూపిణి. మహిళ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి మహిళ కూడా 20 నిమిషాలు వాకింగ్, 20 నిమిషాలు ఎక్సర్సైజ్, 20 నిమిషాలు ప్రాణాయామం ఇవన్నీ చేసుకుంటే తనకంటూ 1 గంట కేటాయించుకోవాలి. ప్రతిరోజు కూడా చేసుకుంటే తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన దేశాన్ని, తన ఊరిని, తన ఇంటిని కూడా చక్కగా సౌలభ్యంగా చూసుకోవచ్చు. నేను గత 30 సంవత్సరాల నుండి కూడా నేను అట్లాగే చేస్తున్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అందుకు నేను ప్రతి వాళ్ళకి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని అనుకుంటాను. అందరికీ కూడా महिला दिनोत्सव शुभाकांक्षी। के दिन दुश्मन भी अपनी दुश्मनी भूलकर एक दूसरे के गले मिल जाते हैं। सब होली के आनंद में मगन होकर नाचते गाते हैं। एक दूसरे को रंग और गुलाल लगाते हैं। बच्चे एक दूसरे पर पिचकारी डालते हैं। ఒక మహిళని విద్యావంతురాలు చేస్తే ఆ కుటుంబం విద్యావంతంగా ఉంటుంది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. థ్యాంక్ యూ రక్షిత. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వదిలి గారు. మహిళ ఎలా ఉండాలి మీ మాటల్లో? సమాజానికి మార్గదర్శకురాలు, కుటుంబానికి ఆత్మ, ప్రపంచానికి వెలుగులు నువ్వే. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ వరలక్ష్మి గారు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మగువ ఎలా ఉండాలో చెప్తారా? మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. మహిళ, నీవు అబలవు కానే కావు. గుర్తించు నీలో దాగున్న ఆ గొప్ప ప్రతిభను. పెట్టుకో ఆ ప్రతిభనే నీ జీవిత ఆశయంగా. జీవిత ఆశమే కాదా ఆనందం, ఆనందమే ఆరోగ్యం, ఆరోగ్యమే ఐశ్వర్యం. సమయం అమూల్యం. జీవితం మనందరికీ లభించిన ఒక గొప్ప బహుమానం. ఇక మెదులెట్టు నీ ప్రయత్నం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ సిస్టర్. అబ్బో పెయింటింగ్ బిజీ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు మహిళ గురించి కొన్ని మీ మాటల్లో చెప్తారా? హాయ్ అండి, నేను హౌస్ వైఫ్ని. కానీ మన ఆడవాళ్ళము ఎప్పుడు కూడా అన్నిట్లో సాధిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అదేవిధంగా నేను ఇంట్లోనే కూర్చోకుండా అన్ని రకాలు నేర్చుకున్నాను. అలాగే అందరూ కూడా ఇంటికి అంకితం అయిపోకుండా అన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళి సాధించండి. హ్యాపీ ఉమెన్స్ డే. హాయ్ రామా గారు, చక్కగా భగవద్గీత పారాయణం చేస్తున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు మహిళల గురించి కొన్ని చెప్పండి, మీ ఫీలింగ్. అందరికీ నా నమస్కారాలండి. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఓ మహిళా ప్రేరణ ఉంటుంది. మీరు ఆ ప్రేరణ కాగలరు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. హాయ్ అరుణ గారు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఏంటి అంత బాగా అకౌంటింగ్ రాసేసుకుంటున్నారు? మహిళల గురించి చెప్పండి కొన్ని. జై వాసవి అండి. నా పేరు అరుణ. సమాజం బాగుపడాలంటే స్త్రీ శక్తి ఎంతో అవసరము. అందువల్ల ఆమెను గౌరవించే బాధ్యత కూడా మనదేను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై వాసవి. హాయ్ నాగమణి గారు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బాగున్నాయి యాక్టివిటీస్. మహిళ ఎలా ఉండాలో ఒకసారి మీ మాటల్లో చెప్పండి. వంటింటికి పరిమితం కాదు, మహిళ అబల కాదు సబల. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ సిస్టర్, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు మహిళ గురించి చెప్తారా కొన్ని మీ మాటల్లో? తల్లిగా మనకి జన్మనిచ్చి, బిడ్డగా అనురాగాన్ని పంచుతూ, భార్యగా తన జీవితాన్ని ధారపోసి, అక్కా చెల్లిగా ప్రేమను పంచుతూ, మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న మన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ సుప్రియ గారు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ మీద అభిప్రాయం చెప్పండి.
ముకటం కృతి స్ఫుటోత్కటపట హాదింస్వన రియత్తల దిట్టటదాటికార్ బఢోద్భటవడు తాండవాటన కఠారను తప సవేస పాహిమాం. వావ్ అమ్మా, ఎంత బాగా చెప్పావో. ఛాలెంజ్ కంప్లీట్ చేసేసావు. మరేమనుకున్నావు, మహిళలంటే అవకాశం లేకో అవసరం రాకో ఇలా ఉండిపోతారు తప్పితే ఏదైనా చెయ్యాలనుకుంటే తప్పకుండా ఆ కార్యం కంప్లీట్ చేసేదాకా వదలదు తెలుసా మహిళలు. వంటింట్లో చక్కబెట్టడం దగ్గర నుంచి చంద్రయాన్ వరకు ఎంత మంది మహిళలు రాణిస్తున్నారో నీకు తెలుసు కదా. మన సాంప్రదాయంలో ఒక చక్కటి మాట ఉంది తెలుసా, ఎత్ర నార్యంతు పూజ్యస్తే రమంతే తత్ర దేవత అని. అంటే నారీమణులు మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు అని. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, మహిళల్ని గౌరవించు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మహిళలు మహారాణులు. మీ అందరికీ కూడా మనఃపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చక్కని అమ్మవారి అలంకారం చేస్తున్న గౌతమి గారు, మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ గురించి మీ ఫీలింగ్? అమ్మగా, చెల్లిగా, భార్యగా అన్ని రంగాలు పోషిస్తూ అన్ని పాత్రలు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది స్త్రీ. స్త్రీ తన కాళ్ళ మీద తను నిలబడుతున్నప్పుడే తన సొసైటీలో ఒక గుర్తింపు అంటూ ఉంటుంది, ఇంట్లోనైనా బయటైనా. నిన్ను పుట్టించింది స్త్రీ, నీతో పాటు పుట్టింది స్త్రీ, నీ కోసం పుట్టింది స్త్రీ, నీకు పుట్టింది స్త్రీ. అలాంటి స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ. ఉమెన్స్ గురించి నీ అభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ రా కన్నా. హాయ్ అండి, అందరికీ నమస్తే. భూలో పుట్టి నింగిని తాకి గగనతలంలో కూడా విజయ పతాకాన్ని ఎగరేసిన ఓ మహిళ అన్ని రంగాలలో కూడా తన విజయ పతాకాన్ని ఎగరేయడానికి అంతులేని కృషి చేస్తున్న ఓ మహిళ. ఇంకా అట్టడుగున ఉన్న మహిళలు మీ అందరినీ ఆదర్శప్రాయంగా చేసుకోవాలని, వాళ్ళు కూడా అన్నిట్లో విజయాలు సాధించాలని, వాళ్ళు అనుకున్న వాటిలో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలని కోరుకుంటూ, ఆఖరికి మన సింధూర అనే క్లిష్ట పరిస్థితిలో కూడా ఓ మహిళ తన అందులేని కృషిని చాటి చెప్పింది. మహిళా లోకానికే గర్వకారణంగా నిలబడింది. ఇలాంటి స్త్రీమూర్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.